హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యం ఇస్తాం. సమ్మర్లో వేడి చేస్తుందా? అయితే ఈ చిట్కా మీకోసమే. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్రూట్ స్మూతీ వేసవిలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా, ఎనర్జెటిక్గా ఉంచుకోవడానికి ఉత్తమమైన అల్పాహారం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇది రోజంతా శక్తినివ్వడమే కాకుండా శరీరంలోని వేడిని పోగొట్టి చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ ఫ్రూట్ స్మూదీ డోపమైన్ స్థాయిలను పెంచడంలో మీకు సహాయపడుతుంది. దీంతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఫ్రూట్ స్మూదీని ఎలా తయారు చేయాలి? 2 చిన్న అరటి పండ్లు, పుచ్చకాయ మినహా మీకు నచ్చిన ఏదైనా ఇతర పండు, అంటే పైనాపిల్, బొప్పాయి, యాపిల్ ఇలాంటివన్నమాట, 1/2 కప్పు తీసుకోండి. అలాగే ఒక గూస్బెర్రీ లేదా కొన్ని బ్లూబెర్రీస్ లేదా రాస్బెర్రీ లేదా స్ట్రాబెర్రీలు తీసుకోండి. అలాగే 1 కప్పు ఆకుకూరలు, అంటే బచ్చలి కూర, పుదీనా, తులసి ఇలాంటివన్నమాట. 1/3 కప్ నానబెట్టిన ఖర్జూరాలు లేదా ఎండు ద్రాక్ష లేదా ఆప్రికాట్లు లేదా అత్తి పండ్లు తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు తినే ముందు వైద్యుడిని సంప్రదించండి. 3/4 కప్ నీటిలో టేబుల్ స్పూన్ నానబెట్టిన చియా గింజలు లేదా సబ్జా గింజలు వేయాలి. ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు లేదా అంజీర్ పండ్లను కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. మిక్సర్ గ్రైండర్లో అన్ని పదార్థాలను వేసి మెత్తగా అయ్యేలా చేయండి. అవసరమైతే నీటిని కొంచెం కలపండి. 1 గ్లాస్లో స్మూతీని తీసి పైన చియా గింజలు వేసి తాగండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ స్మూతీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినా పెద్దగా ఆరోగ్యంపై ప్రభావం పడదు. చూశారు కదా, ఎంతో ఆరోగ్యకరమైన ఫ్రూట్ స్మూతీ ఎలా తయారు చేయాలో చూసాం. అలాగే ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం ఫాలో అవుతూ ఉండండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.